వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సలహాదారుల్ని మార్చుకున్నారు. ఇప్పుడు మోహన్ సాయి దత్త గారు అని ఒక కొత్త సలహాదారుడు జగన్ గారి కోటరీలోకి వచ్చారు. అంటే గతంలో ఉన్న సలహాదారులను కాదని ఈ కొత్త సలహాదారుడు ఇచ్చే సలహాలని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారా? భరద్వాజ్ గారు ఉన్నారు మనతోటి. సార్ నమస్తే అండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ చాలా పెద్దది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది మేధావులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగానే మేము ఇచ్చే సలహాలు తీసుకోవట్లేదు అని రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకో కొత్త సలహాదారుని ఎంచుకున్నారు. ఈ సలహాలైనా పాటిస్తారా? నెక్స్ట్ జరగబోయేది ఎలా ఉంటుంది? రామచంద్రమూర్తి గారు రిజైన్ చేశారు. అవును, జర్నలిస్ట్ ఆయన. అవును, ఆయన సంపాదకుడు. ఆయనని సలహాదారుగా తీసుకున్నారు. అంటే సాక్షి ఎడిటర్గా ఉన్నారు ఆయన ఆ టైంలో, ఆయన అధికారంలోకి వచ్చిన టైంలో. ఆయన్ని ఇమ్మీడియట్గా సలహాదారుగా తీసుకెళ్లారు. అలాగే దేవులపల్లి అమర్ వీళ్ళందరూ కూడా ఆ యాక్టివిటీలో ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుగానే ఉన్నాడు, నిజానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు ఆయన. అయితే ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు అక్కడ ఆ యాక్టివిటీలో నిలబడలేని పరిస్థితి. అమర్ కొనసాగాడు. రామచంద్రమూర్తి గారు సఫకేట్ అయి బయటకు వచ్చేసాడు. చాలా కొద్ది టైంలోనే బయటకు వచ్చేసారు సార్ రామచంద్రమూర్తి గారు. అంటే నేను ఇక్కడ ఉండి ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, ఎందుకున్నానో కూడా అర్థం కావట్లేదు. వైఎస్ ప్రభుత్వం మీద ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది రామచంద్రమూర్తి గారు. ఆయన వచ్చేసాడు బయట. ఆయన వచ్చేసిన తర్వాత సజ్జల ఎందుకున్నాడు అనే ఒక చర్చ. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం సలహాదారు కాదు, సలహాదారు అనేటువంటి ముసుగులో ఆయన జగన్కి ఉత్సవ విగ్రహంగా వ్యవహరించాడు. అంటే జగన్ ఏమో గుళ్ళో ఉంటాడు, ఆయన ప్యాలెస్ నుంచి బయటకు రాడు. ఆయన ప్రధానంగా జరిగినటువంటి లోపం ఏంటంటే ఆయన తను టోటల్గా ప్యాలెస్కి పరిమితం అయిపోయి ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. ఎవరు కనీసం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఆయన కలవడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నా సాధ్యం కావడం లేదు, నేను చాలాసార్లు వెళ్ళి సజ్జల గారికి మొరపెట్టుకున్నాను, అయినప్పటికీ నేను చూడలేకపోయాను. రఘురామకృష్ణరాజు గారు కూడా అదే ఇష్యూ, స్టార్టింగ్ నుంచి అదే కూడా కలవటానికి ఇబ్బందిగా ఉంది, కలవటం అనేది సాధ్యం కాదు అనేది ఎవరికి యాక్సెస్ ఇవ్వలేదు. ఆయన ప్రజల్ని కలవలేదు. అసలు ఆయన్ని కలవటానికి తపస్సులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది కల్పించి ఆయన గుడికి పరిమితమైన దేవుడిగా ఆయన మారిపోయాడు. మారిపోయినప్పుడు జనరల్గా ఉత్సవ విగ్రహం ఒకటి ఉంటుంది బయట. ఆ ఉత్సవ విగ్రహం అనే పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి గారు పోషించాడు అంతకాలం. అందుకని ఆయన్ని సకల శాఖ మంత్రి అని ముద్దుగా పిలుచుకుంటారు అందరూ. అటువంటి కండిషన్లో ఆయన ఉన్నాడు, అందుకని ఆయన ఉన్నాడు. లేకపోతే ఆయన కూడా పారిపోయి ఉండేవాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఫ్యాక్ట్. ఈ కండిషన్లో ఇప్పుడు కొత్తగా ఈయన్ని పట్టుకొచ్చారు. ఈయన పొలిటికల్ కన్సల్టెంట్, సలహాదారుగా కంటే కూడా కన్సల్టెంట్గా ఈయన లైఫ్ ఉంది. ఈయన చాలా మందికి కన్సల్టెంట్గా వ్యవహరించాడు. ఈటెల రాజేందర్కి పనిచేశాడు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకు పనిచేశాడు గతంలో కన్సల్టెంట్గా. అలాగే జాతీయ స్థాయిలో కూడా పనిచేశాడు. అమిత్ షా దగ్గర కూడా పనిచేశాడు ఈయన కన్సల్టెంట్. ఆయన దగ్గర ఉన్నటువంటి కన్సల్టెంట్లో ఒకటిగా ఉన్నాడు. ఇలా ఈయనకు ఒక ప్రొఫైల్ ఉంది. ఈ ప్రొఫైల్ ఆధారంగా ఇప్పుడు ఈయన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఇతన్ని పట్టుకొచ్చాడు అనేది చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఎవరిచ్చిన సలహా అయినా ఆయన స్వీకరిస్తాడా అనేది ఒక సందేహం. ఎందుకంటే ఆయన బాణీలో ఆయన వెళ్ళటమే తప్ప. ఇప్పుడైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిలో ఈ స్టోరీ సర్క్యులేట్ అవుతోంది. కొత్త సలహాదారు అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు జనంలోకి వెళ్ళండి, ముందు జనాన్ని కలవండి. ఇప్పుడు వరదల సందర్భంగా ఆయన జనాన్ని కలిస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ గానే ఒక జనాలు రియాక్ట్ అయ్యారు. ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు తమ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అన్న అని పిలిచారు, అయ్యా అని పిలిచారు. చంద్రబాబుని సార్ అని పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని సార్ అంటలేదు, అన్న అని పిలిచారు. అతనికంటే తక్కువ వయసు వాళ్ళు
పెద్ద వయసు వాళ్ళు అయ్యా అని పిలిచారు. ఇలా ఒక రిలేషన్ ఉంది జనంతో అనేది ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ఇప్పుడు బతికించుకోవాలి ఆయన. అవును సార్, జగన్ కి ఒక పర్సనల్ ఓటింగ్ కూడా ఉంది. మొన్న ఓడిపోయినప్పుడు కూడా 35%. ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. మీ బిడ్డ అని ఏదైతే కనెక్ట్ అయ్యారో అది ఉంది. అలాగే ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చెప్పిన ప్రకారం ఒక 12% పైన ఓట్లు అధికంగా కౌంట్ అయినాయి అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. అది దీంతో కలిస్తే, ఈయన చెప్పినటువంటి 40%తో కలిస్తే నిజానికి ఆయన గెలవాల్సి ఉండి ఓడిపోయినట్టుగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సలహాలు తీసుకోండి. మీరు కొత్త సలహాదారులు వద్దు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు నా మీద వ్యతిరేకత మీరు ప్రదర్శించారు మొన్న ఎన్నికల్లో, నా మిస్టేక్ ఎక్కడ ఉందో మీరు చెప్పండి, నాకు నేను దాన్ని మార్చుకుంటాను. అంటే మీ బిడ్డ మీరు తనకు శిక్ష విధించారు అని భావిస్తున్నాడు, ఎందుకు శిక్ష విధించారో చెప్పండి, మీ బిడ్డ మారతాడు అని మీరు నేరుగా జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు అడగండి. మీరు మోహన్ దత్తానో మరొకళ్ళనో పట్టుకొచ్చి కొత్త సలహాదారులుగా పెట్టుకోవటం వల్ల మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. గతంలో ఐపాక్ని కూడా అలాగే పట్టుకొచ్చారు. చివరిలో ఆయనతో విభేదాలు వచ్చినాయి. ఆయనకి ఐపాక్ సంస్థ వేరు, అసలు మనిషి వేరు అన్నాడు. ఆయన వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డాడు. ఇదంతా జరిగింది. ఈ జరిగిన టైంలో ఈయన ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి నిజానికి వాళ్ళు చెప్పాలి, మనం ఇన్ని స్థానాల్లో గెలవబోతున్నాం అని ఐపాక్ వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మనం ఇన్ని స్థానాల్లో గెలవబోతున్నామని వాళ్ళకి ఈయన చెప్పాడు. అదొక విచిత్రమైనటువంటి సందర్భం. దాన్ని కూడా ఇప్పుడు కోట్ చేస్తున్నారు. మీరు సలహాదారుగా పెట్టుకున్న వాళ్ళకే సలహాలు చెప్తారు తప్ప మీరు ఎలాగూ వినరు. ఇప్పుడు వినటం అనేది మొదలు పెట్టాలి అనుకుంటే ఒకవేళ సిన్సియర్గా మీరు కన్సల్టెంట్లని వీళ్ళ మీద ఆధారపడకండి, జనం మీద ఆధారపడండి. జనంలోకి వెళ్ళండి. జనానికి మీకు కాంటాక్ట్ తెగిపోయింది. ఆ తెగిపోయిన కాంటాక్ట్ని రీబిల్డ్ చేసుకోగలిగితే మీ పార్టీ మీరు సస్టైన్ అవుతారు. లేకపోతే ఆ ప్రజలు మళ్ళీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆయనకి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ చెబుతున్న మాట. ఆయన మంచి కోరుకుంటున్న వాళ్ళందరూ రాస్తున్నటువంటి వాక్యం అదే. బయట చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆయనకు మద్దతుగా. ఆ ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి రచనలన్నీ ఇవే. మీరు కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఏదో వాళ్ళకి పదవులు ఇచ్చి ఏదో చేసే ప్రయత్నం చేయకండి దయచేసి అని రాస్తున్నారు. జనంలోకి వెళ్ళండి, మీరు జనంతో ఉండండి, జనం సలహాలు తీసుకోండి. జనం అసలు ఎందుకు జరిగింది అనేది జనం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేర్చుకుని వాళ్ళకి భరోసా కల్పించండి. అలాగే ఆయన ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శల మీద కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనే ఈయన యాక్టివ్ అపోజిషన్ అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. మ్యాన్మేడ్ డిజాస్టర్ అన్నాడు మొన్న ఆయన. ఏది విజయవాడకి సంభవించినటువంటి వరదలు, పర్టికులర్గా బుడమేరుకు సంబంధించి ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరపకపోవటము, అలాగే వెలగలేరు రిజర్వాయర్కి సంబంధించి దానికి రెగ్యులేటరీ ఉంది అక్కడ, ఆ వ్యవస్థకి సంబంధించి ప్రాపర్గా వ్యవహరించలేదు. అలాగే ఆ 11 గేట్లు ఓపెన్ చేశారు కృష్ణానదిలోకి, అది పంప్ అవుతుంది అనుకుని. అది పంప్ కాల, ఆల్రెడీ అక్కడ వరద ఉంది. దాంతో అది ఇటు కొట్టి ఇక్కడ చాలా పేటలు మునిగాయి, దేవీనగర్ ఇలాంటివి. అంటే దిగువ ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాల్లో ఉండేటువంటి పేటలన్నీ మునిగాయి. మునగటంతో పాటు గట్లు తెగిపోయినాయి. చాలా చోట్ల గట్లు తెగిపోయి చాలా ప్రమాదం జరిగింది. చాలా ఇళ్ళు నీళ్లల్లో ఉండిపోయినాయి. కాంట్రాక్ట్ చేయడానికి రోడ్లు చెడిపోయినాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అక్కడికి పోయి ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అనేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆ 11 తలుపులు తెరవకుండా ఉంటే బాగుండేది అని. ఓకే, 11 తలుపులు తెరవటం తప్ప రైట్ అనే చర్చ కంటే కూడా అక్కడ రిటైనింగ్ వాల్ కట్టడానికి మీరు మీ పార్టీ చేసింది ఏమిటి అనేది ప్రశ్న, మీరు అధికారంలో ఉండగా. అలాగే
ఆక్రమణల తొలగింపుకు మీరు ఏం చేశారు? బుడమేరులో ఆక్రమణల గురించి 2005 నుంచి చర్చ ఉంది, అంతకంటే ముందు నుంచే ఉంది. ఆక్రమణల్లో అందరి పాత్ర ఉంది. ఇప్పుడు మునిగిన వాటిలో నందమూరి నగర్లు ఉన్నాయి, వంగవీటి రంగానగర్లు ఉన్నాయి, వైఎస్ఆర్ నగర్లు ఉన్నాయి, పోలీస్ కాలనీ కూడా ఉంది. డిటి నాయక్ గారి వైఫ్ ఆవిడ పేరుతో ఒక కాలనీ ఉంది అక్కడ, ఇందిరా నాయక్ అనే పేరుతో పోలీసు ఉద్యోగులు కట్టుకున్నటువంటి కాలనీ, అది కూడా మునిగింది. అది బుడమేరులో లేదు అని చెప్తున్నారు కానీ పట్టాభూములే అవన్నీ, పట్టాభూములే. కానీ పాత రోజుల్లో బుడమేరు అక్కడ దాకా విస్తరించి ఉండేది అనేది, దాని అడ్జసెంట్గా ఉన్నవే ఇవన్నీ. కాబట్టి అందరి పాత్ర ఉంది దీనిలో, అందరి కంట్రిబ్యూషన్ ఉంది. కృష్ణానది ఎన్క్రోచ్మెంట్స్లో కూడా అందరి పాత్ర ఉంది, అన్ని పార్టీల పాత్ర ఉంది, అందరు నాయకుల పాత్ర ఉంది. ఎందుకు జరిగినాయి ఈ ఎన్క్రోచ్మెంట్స్ అనే దాని మీద ఏదైనా స్టడీ ఉందా మీ దగ్గర అంటే అది లేదు ఆయన దగ్గర. అలాగే ఒక చోట అంటే రాణి గారి తోటలో అక్కడ ఈ రిటర్నింగ్ వాల్ కట్టడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ కొంతమందిని తొలగించారు గుడిసెలు. తొలగించినప్పుడు వాళ్ళకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నిలబడి వాళ్ళతో కేసులు వేయించింది. ఈ కేసులు వేయించకుండా వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి వీళ్ళకి ఇళ్ళు నిర్మించిన తర్వాత మాత్రమే తరలించండి అని గనక గొడవ చేసుంటే బెటర్గా ఉండుండేది. 2 తప్పులు జరిగిపోయినాయి. ఒకటేమో వాళ్ళకి ఆ భరోసా కల్పించే ప్రయత్నం చేయకుండా వాళ్ళతో కేసులు వేయించి ఆ రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్కి ఇబ్బంది కలిగించారు. కొద్ది మేరకు నిర్మాణం జరుపుకున్నటువంటి వాల్ వలన కొన్ని ప్రయోజనాలు జరిగినాయి. రాణిగారి తోటలోకి నీళ్లు గతంలో లాగా రాకపోవడానికి కారణం వాల్ నిర్మాణం ఆ మేరకు జరగటం. అలా మీ పార్టీ తప్పులు కూడా ఉన్నాయి. అలాంటిది మీరు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని అలా ఏకవాక్య తీర్మానం ఎలా చేస్తారు జనంలో? అందుకని ప్రొడక్టివ్ అపోజిషన్గా వ్యవహరించండి. మీరు యాక్టివ్ అపోజిషన్ అనేది మర్చిపోయి ప్రొడక్టివ్ అపోజిషన్గా మీరు ఎస్టాబ్లిష్ అయ్యి జనంతో మీకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ని రీబిల్డ్ చేసుకోగలిగితే మీరు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది తప్ప ఇలాంటి ధోరణులు మానుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. అవి వినాలి. సలహాలు పాటిస్తే ఆ సలహాలు పాటిస్తే చాలు. ఈయన కొత్త సలహాదారులను పట్టరానక్కర్లేదు. ఇప్పుడు ఈ కన్సల్టెంట్ ఈయన సలహాదారు అనుకోవడానికి లేదు, ఈయన కన్సల్టెంట్ మాత్రమే. ఈ కన్సల్టెంట్ ఇప్పుడు పార్టీ నిర్మాణం ఎలా ఉంది, ఎలా ఏ డైరెక్షన్లో వెడితే బెటర్గా ఉంటుంది అనేది ఆయన చెప్తాడని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఈయనకి కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయని. ఎవరితో అంటే భారతీయ జనతా పార్టీతో, ఎన్డీఏతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మోహన్కి అనేది అంటే ఆయన కొంతకాలం ఆయన టీంలో హోంమంత్రి గారి టీంలో పనిచేశాడు, అమిత్ షా గారి టీంలో పనిచేశాడు. కాబట్టి వాళ్ళ సలహా మేరకే ఇతన్ని తీసుకున్నారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. అందుకని ఇతన్ని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టుకున్నారు. ఇది కేంద్రంతో ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ ని తెలియజేస్తోంది. ఇతన్ని పెట్టుకోవడం అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఒకవేళ వాళ్ళ కోరిక మేరకు పెట్టుకుని ఉంటే ఆ మేరకే ఉంటాడు ఆయన, ఆ మేరకు ఉంటాడు, మెయింటైన్ చేస్తాడు అంతే. కానీ ఆయన ప్రధానంగా పట్టించుకోవాల్సింది ఇప్పుడు ఆయన పార్టీని కాపాడుకోవడానికి ఆయన చేయవలసిన పని ఆయన ప్రొడక్టివ్ అపోజిషన్ గా మారి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సలహాలు తీసుకుని ప్రజలతో ఉండటం, ప్రజల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయటం. అది చేయగలిగితే తిరిగి వైఎస్ఆర్సీపీకి ఒక భవిష్యత్తు ఏర్పడుతుంది. అది మానేసి కొత్త సలహాదారులను 10 మందిని తెచ్చుకున్నా 20 మందిని తెచ్చుకున్నా జరిగేది కాదు. రెండోది సలహాదారులు సలహాలు వినే పరిస్థితి ఆయనకు ఉండదు అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. దాని మీద ఇప్పుడు కొత్తగా ప్రజలకు ఏదో అర్థం చేయించే ప్రయత్నం చేయకూడదు. ఆయన వినమ్రంగా ప్రజల్లోకి వెళ్ళటం ఒకటే మార్గం ఆయనకి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.